అందరికి నమస్కారం. ఇండియాలో మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ అంటేనే గుర్తొచ్చే పేరు టాటా పంచ్. ఇప్పుడు 2026లో సరికొత్తగా మన ముందుకు రాబోతోంది. అయితే ఇది జస్ట్ చిన్న చిన్న మార్పులా లేక పూర్తిగా కొత్త కారా? అసలు కథేంటో ఈరోజు చూద్దాం రండి. ఓకే, టాటా వాళ్ల బెస్ట్ సెల్లింగ్ మైక్రో ఎస్యూవీకి పెద్ద ఫేస్ లిఫ్ట్ వచ్చింది అంటున్నారు కదా, కానీ అసలిందులో నిజంగా అంత హైప్ ఇవ్వాల్సిన విషయం ఏముంది? పదండి, ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. సరే, ముందుగా కారు బయటనుంచి ఎలా ఉందో చూద్దాం. చూడగానే అట్రాక్ట్ చేసేది లుక్కే కదా. టాటా డిజైనర్లు పంచ్ లుక్ని పాతదాన్నించి ఫ్యూచరిస్టిక్గా ఎలా మార్చారో చూడండి. వావ్, ఇక్కడ చూడండి, పాత మోడల్కి కొత్త మోడల్కి మధ్య తేడా ఎంత క్లియర్గా కనిపిస్తోందో. పంచ్ ఈవీ నుంచి ఇన్స్పైర్ అయి డిజైన్ చేశారు. స్లిమ్ గ్రిల్, ఆ షార్ప్ డిఆర్ఎల్, ఇంకా వర్టికల్ హెడ్ ల్యాంప్స్ అన్నీ కలిసి కారుకి చాలా అగ్రెసివ్, మోడర్న్ లుక్ ఇస్తున్నాయి కదా. అయితే మార్పులు ముందువైపే అనుకుంటే పొరపాటే. వెనకాల కూడా చాలా మార్చారు. చూడండి, కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్, ఇంకా టాప్ వేరియంట్స్లో కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఇవన్నీ వెనక నుంచి కూడా కారుకి ఒక కంప్లీట్ బోల్డ్ లుక్ ఇస్తున్నాయన్నమాట. ఓకే, బయటి లుక్స్ అయితే అదిరిపోయాయి. మరి లోపల సంగతేంటి? క్యాబిన్లోకి వెళ్తే మనకు ఎలాంటి ఫీల్ వస్తుంది? టెక్నాలజీ, కంఫర్ట్ విషయంలో ఏమేం మార్పులొచ్చాయో ఇప్పుడు చూద్దాం. క్యాబిన్లోకి ఎంటర్ అవ్వగానే మన కళ్ళు మొదట పడేది దీనిపైనే. ఈ కొత్త 10.25 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్. ఇది సైజులో పెద్దది అవ్వడమే కాదు, ఈ సెగ్మెంట్లోనే యూజర్ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక సూపర్ టెక్ అప్గ్రేడ్ ఇది. ఇది కేవలం ఒక్క స్క్రీన్ మార్కుతో ఆగిపోలేదు, ఓవరాల్గా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని మార్చేశారు. ఈ పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్తో పాటు కొత్త 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఇంకా నెక్సాన్లో చూసినట్టు ఇల్యూమినేటెడ్ లోగోతో 2 స్పోక్ స్టీరింగ్ వీల్, ఇవన్నీ కలిపి క్యాబిన్కి చాలా ప్రీమియం ఫీల్ ఇస్తున్నాయి. సరే, టెక్నాలజీ బావుంది, మరి కంఫర్ట్ సంగతో? దానిపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. క్యాబిన్లో వాడిన మెటీరియల్స్ క్వాలిటీని ఇంప్రూవ్ చేశారు. చాలా చోట్ల సాఫ్ట్ టచ్ సర్ఫేస్లు వాడారు. అంతేకాదు, టాప్ వేరియంట్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఇచ్చారంటే చూసుకోండి. ఈ సెగ్మెంట్లో ఇది పెద్ద ప్లస్ పాయింట్ కదా. లుక్స్, టెక్నాలజీ ఇవన్నీ ఒకెత్తైతే టాటా కార్ అనగానే మనకి గుర్తొచ్చేది సేఫ్టీ. ఆ విషయంలో టాటా అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. ఈ ఫేస్ లిఫ్ట్తో పంచ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. ఇదే ఈ ఫేస్ లిఫ్ట్లో బిగ్గెస్ట్ హైలైట్, 6 ఎయిర్ బ్యాగ్లు. అది కూడా ఏదో టాప్ మోడల్లో కాదు, బేస్ వేరియంట్ నుంచి అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా వస్తున్నాయి. ఇది నిజంగా ఈ సెగ్మెంట్లో ఒక గేమ్ చేంజర్. 6 ఎయిర్ బ్యాగ్లు మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అంటే ఈఎస్సీ, ఇంకా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ టీపీఎంఎస్, ఇవి కూడా ఇప్పుడు స్టాండర్డ్ ఫీచర్స్. ఇక హయ్యర్ వేరియంట్స్లో అయితే 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది. సేఫ్టీ విషయంలో ఫుల్ ప్యాకేజ్ అన్నమాట. ఓకే, లుక్స్, ఫీచర్స్, సేఫ్టీ అన్నీ చూశాం. ఇప్పుడు అందరూ వెయిట్ చేసే టాపిక్ ఇంజిన్. పర్ఫార్మెన్స్ విషయంలో కొత్త పంచులో ఏమైనా మార్పులున్నాయా లేవా చూద్దాం రండి. చాలామంది, ముఖ్యంగా కార్ ఎంథూజియాస్ట్స్ ఎప్పట్నించో అడుగుతున్న ప్రశ్న, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉందా? దీనికి సమాధానం ప్రస్తుతానికైతే లేదు. లాంచ్ అప్పుడు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఉండట్లేదు. టాటా ప్రస్తుతానికి వాళ్లకి బాగా ప్రూవ్ అయిన మంచి ఎఫిషియన్సీ ఇచ్చే ఇంజిన్ల మీదే ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది. అయితే అందుబాటులో ఉన్న ఇంజిన్ ఆప్షన్స్ కూడా చాలా మంచివి. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్, అలాగే టాటాకి మంచి పేరు తెచ్చిన ట్విన్ సిలిండర్ సిఎన్జీ టెక్నాలజీ ఆప్షన్, ఈ రెండూ కొత్త ఫేస్ లిఫ్ట్లో కంటిన్యూ అవుతాయి. సో ఓవరాల్గా చూస్తే ఈ 2026 పంచ్ ఫేస్ లిఫ్ట్ అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం చూసిన మార్పులన్నిటినూ ఒక్కసారిగా మొత్తంగా చూద్దాం. ఈ కొత్త పంచ్ ఫేస్ లిఫ్ట్ని సింపుల్గా 3 మాటల్లో చెప్పొచ్చు. 1. కంప్లీట్గా మారిపోయిన ప్రీమియం ఎక్స్టీరియర్ డిజైన్. 2. టెక్నాలజీతో నిండిన మోడర్న్ క్యాబిన్. ఇంకా 3. సేఫ్టీ విషయంలో ఒక కొత్త స్టాండర్డ్. ఈ 3 విషయాలు పంచ్ని మార్కెట్లో మరింత స్ట్రాంగ్ చేశాయి. మరి డిజైన్, టెక్నాలజీ, సేఫ్టీ ఇలా అన్నిట్లో ఇన్ని మార్పులతో వచ్చిన ఈ కొత్త పంచ్ తన కాంపిటీటర్స్ని చాలా వెనక్కి నెట్టేసిందనే చెప్పాలా? ఈ మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో ఇదొక కొత్త బెంచ్ మార్క్ని సెట్ చేసిందా? మీరేమనుకుంటున్నారు?